హలో అండి. హాయ్ అండి. మనమందరం భారత ప్రజలందరూ గర్వించదగ్గ తాజా వార్త అయితే ఒకటి బయటకు వచ్చింది. పివి నరసింహారావు గారికి భారతరత్న అయితే వచ్చింది. అంటే మన తెలుగు ఆయనకి భారతరత్న రావడం ఎలా ఎలా అనిపిస్తుంది మీకు? మీ అభిప్రాయం? ఒకటి, భారతరత్న అనేది భారతదేశంలో అత్యున్నత పురస్కారం. అలాంటి భారతరత్న ఒక తెలుగువాడికి రావడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే భారతదేశానికి ఆర్థిక సంస్కరణల పితామహుడిగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దిన మహానుభావుడు పివి నరసింహారావు. మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా భారతదేశానికి ప్రధానిగా సేవలందించిన ఒకే ఒక్క తెలుగువాడు పివి నరసింహారావు. పివి అంటే తెలుగువారి టీవీ అనే విధంగా ఆ రోజుల్లో తెలుగువారి ఖ్యాతిని జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అలాంటి మహానుభావుడికి ఈరోజు భారతరత్న రావడం అనేది నిజంగా ఆనందకరం. తెలుగు వాళ్ళు ముఖ్యంగా తెలుగు జాతి గర్వించదగ్గ రోజు ఈరోజు. అదేవిధంగా ఒక తెలుగువాడు ప్రధానిగా చేసి అలాంటి వ్యక్తికి ఈరోజు ఇంత పెద్ద పురస్కారం రావడం అనేది నిజంగా తెలుగు జాతికి ఒక పండుగ రోజు ఈరోజు. ఈ పురస్కారాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పివి గారి గురించి మనం స్మరించుకుంటే పివి నరసింహారావు గారు పుట్టినప్పటి నుంచి రాజకీయ నాయకుడిగా తనకంతటి తాను విద్యార్థి దశ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగి ఒక లాయర్గా, అదేవిధంగా ఒక రాష్ట్ర మంత్రిగా ఒక రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో, రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్లో, ఇలాంటి వాళ్ళ క్యాబినెట్లో చేయడము. అదేవిధంగా ప్రధానమంత్రిగా 1991 ఫస్ట్ టైం కొలినేషన్ గవర్నమెంట్ని 5 ఏళ్ళు చాకచక్యంగా నడిపించడంలో ఆయన రాజకీయ చాణక్యత కావచ్చు, వీటన్నిటినీ మనం మెచ్చుకోవచ్చు పివి నరసింహారావు గారిని. ఈయన గురించి ముఖ్యంగా చెప్పుకుంటే ఈయన చేసిన ఆర్థిక సంస్కరణలు ఒకప్పుడు భారతదేశంలో ఏ విధంగా ఉండేది, టెలికాం రెవల్యూషన్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏమంటే మన భారతదేశానికి సంబంధించిన కొన్ని ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితి నుంచి భారతదేశాన్ని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా పివి నరసింహారావు గారు ఆ రోజు చేసిన పున ఈ రోజు వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా పటిష్టంగా నిలబడిందంటే దానికి కారణం ఆ రోజు పివి గారు తీసుకొని వచ్చిన ఆర్థిక సంస్కరణలు, ఆయన తీసుకొని వచ్చిన రీఫార్మ్స్ కావచ్చు, ఎన్నో గర్వకారణం. ఆయన మన తెలుగువాడు అవ్వడం మన తెలుగు జాతికి ఎంతో గర్వకారణం. ఎందుకంటే పివి గారు అన్ని పార్టీల నుంచి ఆయనకి మిత్రులే ఉన్నారు కానీ ఎక్కడా శత్రువులు లేరు. ఎందుకంటే ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కలిసి ఆ రోజు చేసిన ఎన్నో మంచి పనులు ఉన్నాయి. అదేవిధంగా పివి నరసింహారావు గారి గురించి తెలుగుదేశం పార్టీకి ఒక రిలేషన్షిప్ అనేది ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తి అయినా కానీ ఆయన ప్రధాని అవుతాడని తెలిసి ఆ రోజు ఆయన నంద్యాల నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన పైన అభ్యర్థిని నిలబెట్టలేదు. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ రెండు వైర్యం ఉన్న పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష అధికార ప్రతిపక్ష పార్టీ హోదాల్లో ఉన్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న 1991లో ఆ రోజు కేంద్రంలో పివి నరసింహారావు గారిని ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డిసైడ్ చేసినప్పుడు ఆ రోజు ఆయన నంద్యాలలో పోటీ చేస్తానంటే ఆయన్ని ఓడించే అవకాశం తెలుగుదేశం పార్టీకి ఉన్నా మనం ఓడికూడదు, అది మన తప్పు. ఎందుకంటే తెలుగువాడు ఒకటి ప్రధాన అవుతున్నాడు, అందుకని అతనిపైన మేము అభ్యర్థిని నిలబెట్టాం అని చెప్పి ఆ రోజు పివి నరసింహారావు గారి పైన అభ్యర్థిని నిలబెట్టలేదు తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు అన్నాడు. ఆ విధంగా ఆయన 5,00,000కు పైగా 5,60,000 పైగా మెజారిటీ, ఇప్పటికీ పార్లమెంట్ చరిత్రలో అత్యధిక మెజారిటీల్లో పివి నరసింహారావు గారి మీద ఆ రోజు ఆ మెజారిటీ రావడంలో తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా సహకరించింది. పివి నరసింహారావు ఆయన ఆ రోజు అక్కడి నుంచి ప్రధాని అవ్వడం, ఒక తెలుగు జాతికి ఆయన ఎంతో సేవలు అందించాడు. ఆయన సేవలు స్మరించుకుంటూ ఇన్ని రోజులకి ఆయనకు భారతరత్న రావడం నిజంగా గర్వకారణమైన రోజు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం రాజకీయ నాయకులు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన చేసిన ఆయన ఒక భాషా కోవిదుడు, అనేక భాషల్లో మాట్లాడగల ఎక్స్పర్ట్. ఈరోజు వెంకయ్యనాయుడు గారు ఏ విధంగా అయితే మాట్లాడగలుగుతున్నారు ఆ రోజు పివి నరసింహారావు గారు ఆ విధంగా అనేక భాషల్లో మాట్లాడడం. ఆ విధంగా ఈరోజు ఇప్పుడు మన తెలుగు జాతిలో మనం ముఖ్యంగా చెప్పుకుంటే జాతీయ స్థాయిలో ముఖ్యంగా 3 పదవులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఇలాంటి పదవులు తీసుకుంటే, ముఖ్యంగా స్పీకర్ ఇలాంటి పదవులు తీసుకుంటే స్పీకర్గా గంటి మోహన్ చంద్ర బాలయోగ్ గారు చేశారు, ఒక దళితుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అదేవిధంగా రాష్ట్రపతిగా నీలం సంజీవ్ రెడ్డి గారు ఆ రోజు ఇండిపెండెంట్గా వేసి గెలవడం కావచ్చు, పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు కావచ్చు, వీళ్ళు నలుగురు చేశారు. వీళ్ళ నలుగురు పివి నరసింహారావు గారికి ఈరోజు భారతరత్న రావడం అనేది చాలా గర్వకారణమైన రోజు, చాలా ఆనందమైన రోజు అని నేను భావిస్తూ ఉన్నాను.